హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నా యొక్క మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఉదయాన్నే ఇందాక ప్రిపేర్ చేసేదైతే రాగి జావా. సో మార్నింగ్ రాగి జావా చేసేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ పని అయితే చూసుకుంటాను అనమాట. ఈరోజు యాక్చువల్గా ఈ పని ఇప్పుడు నేను చేసేది ముందు రోజు నైటే చేసి పక్కన పెట్టుకుంటే మంచిగా పులిసేది. కానీ ఇలా చేయకపోవడం వల్ల కూడా ఒక విషయం అర్థమైంది. అది కూడా మీకు చెప్తూ ఉంటే అర్థమవుతుంది ఏంటి విషయం అనేది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నాను అనమాట. సో మినప్పప్పు అయితే ఫస్ట్లో నాకు కడగడం వచ్చేది కాదు. ఈ యొక్క స్ట్రెయినర్ వాడడం అలవాటయ్యాక అమ్మయ్య పొట్టు మినపప్పు అని చెప్పి స్కిప్ చేయకుండా యూస్ చేస్తున్నాను. మీరు నిజంగా నమ్మరు, మనకు ఒక చేసే పని ఎక్కువ టైం పడుతుంది అంటే సరేలే అని చెప్పేసి కొనడమే కదా, ఈజీగా గుండు పప్పు కొనుక్కొచ్చుకొని అలా ఒక 2 గంటల్లో నానిపోతుంది. ఇలాగ రుబ్బేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. అండ్ కలరు టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తాయి పొట్టు లేని మినపప్పుతో చేసినవి. అవి గుండు పప్పు కదా, సో మనకి ఫ్లఫీగాను మంచి రెడ్డిష్ కలర్లో వస్తాయి. ఇవేంటంటే కొంచెం కలర్ మారుతాయి, ఎందుకంటే మనకి పొట్టు ఉంటుంది కాబట్టి అంత చూడడానికి అట్రాక్టివ్గా అనిపించవు కంపేర్ టు వైట్ మినపప్పుతో మనం చేసే దోశలతోటి. సో ఈ పద్ధతి తెలుసుకున్న తర్వాత అయితే 5 నిమిషాలు. అంతకుముందు ఇది చెయ్యాలంటే అబ్బో పెద్ద సమయం తీసుకునే పని అని చెప్పి అనిపించేది. కానీ ఇలాగా కొన్ని పనులు మనం తేలిగ్గా సింప్లిఫై చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. అండ్ ఇవి నిన్న సాయంత్రం నైటే మన ఇంట్లో బ్లాక్ రైస్ ఉన్నాయి కదా, అంటే నీళ్ళకి నాని ఇప్పుడు కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది, కానీ నేను నానబెట్టింది బ్లాక్ రైస్ అనమాట. అవి నానబెట్టేసేసి, అంటే నానబెట్టే ముందే కడిగి అందులో కొంచెం మెంతులు, కొన్ని అవిసె గింజలు, ఈ బియ్యానికి ఏ వేటికైనా కూడా నేను అవి కామన్గా యాడ్ చేస్తాను, వేసేసి ఉంచాను బాగా నాని. దీనికి మనం వాడుకునే బియ్యానికి దీనికి డిఫరెన్స్ పిండి ఎలా ఉందనేది మీకు చెప్తా. ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకుందాం. అండ్ ఈ వాటర్ అంత ఎర్రగా ఉండేసరికి అవి వెయ్యాలా వద్దా అని నాకు ఎందుకో, అంటే ఫస్ట్ టైం తినడం కదా కొంచెం భయంగా అనిపించింది. మామూలు బియ్యం అయితే ఉన్న వాటర్ నానబెట్టినవి కలిపేసి గ్రైండ్ చేస్తాను, ఎందుకంటే కడిగే మనం నానబెట్టుకున్నాం కాబట్టి. కానీ దీనికి ఎందుకో సరేలే, దీంట్లో వేసింది మెంతులు, అవిసె గింజలు, అలాగే బియ్యం వాటర్, 3 కూడా మనకి హెయిర్కి వాడుకునే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఆ వాటర్ని తలకి షాంపూ చేసేటప్పుడు మనం షాంపూ మిక్స్ చేసుకునే ప్లెయిన్ నార్మల్ నీళ్ళ బదులుగా ఇవి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తీసేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ మినపప్పు కడిగిన వాటర్ కూడా వేస్ట్ చేయకుండా, మనం ఏదో చిన్న మినీ గార్డెన్ అయితే పెంచుకుంటాం కదా, అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన పాలకూర చెట్లు బాగానే బ్రతికాయి, అవి వంకాయ చెట్లు బాగానే వచ్చాయి. ఇక్కడ చివర్లో కనిపించేది చెట్టు బచ్చలు అనమాట, అది భృంగరాజు, మనం వేసుకున్నటువంటి కొరియాండర్ అదే కొత్తిమీర అన్నీ బాగా వచ్చాయన్నమాట. సో ఈ వాటర్ కొంచెం బాగా పోషకాలు ఉంటాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ వాటర్ని పక్కన ఉంచుకొని చెట్లకైతే పోసేసి వచ్చేసి పిండి అయితే గ్రైండ్ చేశాను. ఇది ముందు రోజు సాయంత్రమే గ్రైండ్ చేసి పెట్టుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం ఎందుకో బాగా బ్యాక్ పెయిన్ అనిపించింది. అండ్ మన రోజ్మేరీ లీవ్స్ కట్ చేసాం కదా, చూసారా మళ్ళీ మంచిగా వచ్చాయి. సో కొద్దిగా పెరిగాక కట్ చేసి మళ్ళీ స్టోర్ చేసుకుంటాను. అండ్ ఈ వాటర్ నిల్వ చేసుకునేది పక్కన పెట్టుకుందామని చెప్పి చూసారు ఎంత కలర్గా ఉన్నాయో. ఇవి కూడా తలకి వాడచ్చో లేదో చూసుకొని వాడుకుంటాను. మామూలుగా అయితే రైస్ వాటర్ హెయిర్కి మంచిది అంటారు. అండ్ మామూలు వైట్ రైస్ కంటే కూడా బ్లాక్ రైస్, రెడ్ రైస్లో ఇంకా పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్ కలుపుకుని పొడి అనేది తీసుకుని పెట్టుకోవచ్చు. లేదు అంటే కొన్ని మెంతులు నానేసుకునైనా సరే గ్రైండ్ చేసుకుని ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. లేదంటే జస్ట్ షాంపూ లాగా కూడా మనం వాడుకునే షాంపూని కొంచెం అందులో మిక్స్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. సో ఇన్ని విధాలుగా యూస్ చేయొచ్చు. అండ్ నాకు ఈ వచ్చిన ఫైనల్ కలర్ మాత్రం పేస్ట్లీ కలర్స్ అని ఇప్పుడు అందరూ చాలా ఇష్టంగా డ్రెస్సెస్ కానీ, ఫోన్ కేసెస్ కానీ, ఇంట్లో లామినేట్స్ అంటే కబోర్డ్స్కి వేసేవి యూస్ చేస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చింది. చాలా చాలా బాగుంది, అంటే కంటికి చాలా ఇంపుగా, చూడ్డానికి అపీలింగ్ చాలా బాగుంది. అంటే ఒక పర్పుల్ క్యాబేజీ వేస్తే వచ్చే కలర్ లాగా వచ్చిందనమాట. నాకైతే బాగా నచ్చింది ఈ కలరు. కానీ ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం మనం ముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని దీంట్లో సరిపడినంత ఉప్పు వేసేసుకుని పక్కన పెట్టుకోండి. అప్పటికప్పుడు వేసేటప్పుడు కొంతమంది ఫ్లఫీగా కొంచెం కలర్ఫుల్గా రావాలని చెప్పి సోడా ఉప్పు వేస్తుంటారు. సో అలా వేసుకుంటే ఇన్స్టెంట్గా వేసుకున్నప్పుడు కొంచెం మరీ గట్టిగా కాకుండా దోశలు సాఫ్ట్గా వస్తాయి. పర్లేదు అనుకుంటే సోడా ఉప్పు స్కిప్ చేసేసి వేసుకోండి. ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే నష్టం లేదు, కానీ ప్రతిసారి మీరు ఇలాగే గ్రైండ్ చేసి ఇలాగే అప్పటికప్పుడు వేసుకుని ప్రతిసారి సోడా ఉప్పు వాడితే మాత్రం హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి బై మిస్టేక్ మిస్ అయింది అనుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. నాకు కొంచెం బ్యాక్ పెయిన్గా ఉండడం వల్ల
తొందరగా అన్నీ వైండప్ చేసేసానని చెప్పేసి హాయిగా పడుకున్నాను. ఈ పప్పు సంగతి మర్చిపోయా. ఏదైనా మనం ఇంట్లో హెల్తీగా ఉంటేనే ఇంట్లో అన్ని పనులు టైంకి చూసుకొని మేనేజ్ చేస్తాం. తెల్లారి లేచి చూస్తే నానబెట్టిన పప్పున్నాయి. అబ్బా! సరే మర్చిపోయానని చెప్పేసి ఇక మార్నింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఉదయాన్నే వేస్తే దోశలైతే బాగానే వచ్చాయి. నేనైతే సోడా ఉప్పు వేయలేదు. అయినా కూడా మనం పిండి పులిస్తే ఎలా వస్తాయో దోశలు చక్కగా అలాగే వచ్చాయి. మళ్ళీ మనం నార్మల్ రైస్ చేసినప్పుడు ఇలా రావు. అంటే స్మూత్గా ఉంటుంది దోశ. మనకి ఎటువంటి హోల్స్ అలా చిన్న రంధ్రాలు అనేవి ఫామ్ అవ్వవు. కానీ ఇదైతే మంచిగానే వచ్చింది. కానీ టేస్ట్ అంత బాగా అనిపించలేదు. మనం మంచి చట్నీల కాంబినేషన్, ఒక అల్లం చట్నీయో, ఒక పల్లీ చట్నీయో, ఒక కొబ్బరి చట్నీయో పెట్టుకుంటే తినడానికి బాగుంటుంది. కానీ ఆ చట్నీలు ఏదన్నా ఒకటి తక్కువ సింపుల్గా తినాలి అంటే మాత్రం రాగా, అంటే మనకు కేవలం దోశ టేస్ట్ అయితే అంత బెటర్గా అయితే అనిపించలేదు. కానీ రావడానికి మాత్రం టెక్స్చర్ బాగా వచ్చాయి. సో మనం ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మంచి చట్నీ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. అండ్ దీంతో మామూలు రైస్తో చేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే ఉపయోగం ఏంటక్క, ఇంత కష్టపడి ఇంత స్టోరీ చెప్తున్నావు అని అంటే, మామూలు బియ్యం ఎందుకు జనాలు స్కిప్ చేస్తారు, అది తిన్నప్పుడు తొందరగా మనకి ఆహారం తీసుకోగానే బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. అండ్ బై ద వే పక్కనే చట్నీ కూడా చేసేసాను. 2 క్యాప్సికమ్స్ ఉన్నాయి, 2 టమాటాలు వేసేసి, కాస్త కొత్తిమీర వేసేసి, మంచిగా చింతపండు వేసి, కాస్త పసుపు వేసేసి మగ్గిచ్చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటే చట్నీ లేకపోతే ఇక అసలే కొత్తగా ట్రై చేస్తున్నాము, టేస్ట్ ఎలా ఉందో తెలియకుండా ఉత్త చట్నీతో తినాలంటే మన వల్ల కాని పని అని చెప్పి ఉన్న చట్నీకి కూడా ప్రిపరేషన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ దోశల పని అయితే జరుగుతూ ఉంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ టెక్నిక్ అనమాట. ఇంతకుముందు మీరు చూస్తుంటే నా పాత బ్లాగ్స్లో సిలికాన్ స్పాచులా వాడేదాన్ని. కానీ ఎంత కాంప్రమైజ్ అవుదామన్నా ప్లాస్టిక్దే కదా, ఇంత హీట్ ఉంటుంది కదా దోశ ప్యాను. సో బాగోదులే అని చెప్పేసి అప్పటి నుంచి ఉల్లిపాయ మూతి దగ్గర కట్ చేసి దానికి స్పూన్ ఫోర్క్ తోటి గుచ్చి రబ్ చేసేసి యూస్ చేస్తూ ఉంటాను. ఇక లేదు అనుకుంటే ఆలు వండుతాను అనుకుంటే ఆలు కొంచెం సైడ్ కట్ చేసి వాడతాను. ఉల్లిపాయ కంటే కూడా ఆలుతో చేస్తే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయి. మీరు వేడి పెనం మీద రుద్దిన ప్రతిసారి మంచి ఆలు చిప్స్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగా అది పాయింట్ అయితే. మీకు ఏదైనా డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా, షుగర్ లెవెల్స్ మార్నింగ్ టైం స్పైక్ అవ్వకుండా స్టేబుల్గా రిలీజ్ అవుతూ మంచిగా నీరసం రాకుండా, కొంతమందికి బ్రేక్ఫాస్ట్ తినగానే నీరసం అంటారు చూడండి, ఎందుకంటే తినంగానే ఆహారంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల నీరసం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఈ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకుంటే దీంట్లో గ్లూకోజ్ స్పైక్ ఎక్కువ చేయనివ్వదు. కాబట్టి మనం షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయొచ్చు. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి అన్నిటికీ అన్ని విధాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్లో ఇంతకుముందు రొటీన్గా అదే చేసిన బ్రేక్ఫాస్ట్లు అవే కాకుండా కొంచెం కొత్తవి ట్రై చేయాలని చెప్పేసి ఓట్స్ ఒకటి స్టార్ట్ చేశాను. అది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇన్స్టెంట్గా చేసుకోవడం నేర్చుకున్నాను. అలాగే మనం ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడం, దాంట్లో కూడా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది మనం కొంచెం కుక్ చేసుకునేది, ఇలా రకరకాలుగా ట్రై చేసి అన్ని వేరియేషన్స్ నేను మీకు బ్లాగ్స్లో చూపించాను. మీరు ఏమైనా మిస్ అయి ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మాత్రం అందులో చక్కగా పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు స్టోరీస్లో కూడా ఏదైనా కొత్తది ట్రై చేస్తున్నా పెడుతూ ఉంటాను. మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు రెగ్యులర్ వ్లాగ్స్ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే క్విక్గా మీకు చిన్న చిన్న రెసిపీస్ నేను ట్రై చేసేవి అన్నీ కూడా మీకు షేర్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఇక్కడ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను, దోశలన్నీ వేసేసాను. సో ఈ దోశలు అండ్ చట్నీ కాంబినేషన్ తినేటప్పుడైతే బాగానే ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఈ బియ్యం ఎలా ఉన్నాయంటే, మనము దోశ పిండి రుబ్బేటప్పుడు కాస్త కలర్ కోసము అన్నం ఉడికింది వేసుకుంటాం కదా, వండిన అన్నాన్ని వేసినప్పుడు ఒక రకమైన సాఫ్ట్నెస్ ఉంటాయి చూడండి. అంటే దోశ నార్మల్ పిండి అయితే పైన కింద మంచిగా పెనం మంటకి దోశ కాలాక పైన కూడా ఉడికినట్టుగా అయిపోతుంది. కానీ ఇదేంటంటే రెండో సైడ్ కూడా మంచిగా కాలిస్తేనే మనకి దోశ అంతా చక్కగా కుక్ అయినట్టుగా ఉంటుంది, లేదంటే అక్కడక్కడ మెత్తగా అనిపిస్తుంది. ఇది నేను చూసిన చిన్న డిఫరెన్స్. అండ్ చట్నీ అయితే క్యాప్సికమ్ చట్నీ సూపర్గా ఉంటుంది. క్యాప్సికమ్ కూరలాగా తినడం ఇష్టం లేక చట్నీ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఇదే హ్యాబిట్ అయిపోయిందనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే పిండి ఫర్మెంట్ అయిన తర్వాత దోశలు వేస్తే సరిగ్గా రాలేదు, అందుకని కొంచెం మైదా పిండి వేసి కాస్త ఇలాగ మళ్ళీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి వేశాను. ఫస్ట్ వేసిన దోశ ముందు రోజు ప్యానే కదా అని వేస్తే ఇదిగో ఇలా ట్రాజెడీ అయిపోయిందనమాట. సో మీరు దోశ అని ఈజీగా తీసుకోకూడదు, ఎన్నో రకాల విషయాలు తెలుసుకుంటేనే పర్ఫెక్ట్గా వేస్తాం. లేదంటే ఇలాంటి గజిబిజి చిరాకులు అవుతుంటే నెక్స్ట్ డే కూడా పిండి ఉంది కదా అని చెప్పేసి ముందు రోజు ఫర్మెంట్ అవ్వకుండా తిన్నామని చెప్పి
ఫెర్మెంట్ అయిన పిండిని ట్రై చేస్తే ఇది చాలా ఇబ్బందులు పెట్టింది. తర్వాత కొంచెం పిండి మిక్స్ చేశాక మైదా పిండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాయి. దిస్ ఈజ్ అవర్ టుడేస్ వ్లాగ్. నచ్చితే లైక్ అండ్ షేర్, అండ్ మీలో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.